అందరికీ నమస్తే. రాష్ట్ర రాజకీయాలు బయటికి కనిపిస్తున్నంతా ఒకలాగుంది. లోపల జరుగుతున్న చర్చలు, అండర్ గ్రౌండ్ ఆపరేషన్స్ అంతా కూడా డిఫరెంట్గా కనిపిస్తున్నాయి. ఆ చర్చలు కూడా అట్లే జరుగుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరుతున్నారు. ఆ చేరికల విషయంలో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా దానిలో కలుస్తలేరు. ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు ఎవరు కూడా ఆ చర్చల్లో ఉండలేరు, ఆ చేరికల్లో ఉండలేరు. వాళ్ళు డిఫరెంట్గా ఉన్నారు. కానీ రేవంత్ రెడ్డి అండ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మినిస్టర్ వీళ్ళిద్దరు మాత్రం ఈ చేరికల విషయంలో చాలా యాక్టివ్గా పనిచేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ బీఆర్ఎస్ని క్లీన్ స్వీప్ చేస్తామని, బీఆర్ఎస్లో నలుగురు తప్ప ఎవరు ఉండరని ఇట్లాంటివన్నీ కూడా మనం కామెంట్లు వింటూ ఉన్నాం. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు, రేవంత్ రెడ్డి గారు కూడా ఆ విషయాన్ని మాట్లాడుతున్నారు. అసలు ఏంది వీళ్ళ స్కెచ్ ఏంది, వీళ్ళ స్కెచ్ ఏంది అనే విషయంలో జరుగుతున్న చర్చనే ఇది. చాలా హాట్ చర్చ, చాలా ఇంపార్టెంట్ చర్చ. ముందు రాజకీయాల్లో ఇది జరగబోతుందని చాలామంది రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతున్నారు. సేమ్ టైం పార్టీలో ఉన్న వాళ్ళు, ఒరిజినల్ కాంగ్రెస్ నేతలు కూడా చాలా అనుమాన చూపులు చూస్తూ ఉన్నారు ఏం జరుగుతుందని. ఏంటంటే ఏ ప్లాన్, బి ప్లాన్, సి ప్లాన్ ఉందట. ఈ ప్లాన్లన్నీ కూడా ఒక టీవీ ఛానల్ ఓనర్ పేపర్ కూడా ఉంది వీళ్ళకి. వీళ్ళ సౌజన్యంతో, వీళ్ళ ఆధ్వర్యంలో, వీళ్ళ అడ్రస్లలో జరుగుతుందట. వీళ్ళు గెస్ట్ హౌస్లలో, రకరకాల ప్లేసుల్లో వీళ్ళకి సంబంధించిన దగ్గర వాళ్ళు సెంట్రిక్గా ఈ చర్చలని జరుపుతున్నారు, ఈ ప్లాన్లంతా చేస్తున్నారు అనేది ఒక బయటికి వస్తున్న స్కూప్. బయటికి కనిపిస్తలేదు ఇది. కానీ రాజకీయాల్లో అందరిలో చర్చ, ఒక అనుమానం ఇదంతా ఉంది. చర్చ, అనుమానం కన్నా ఎక్కువ చర్చ, ఇది జరుగుతుందేమో అని. ఏంటి ఏ ప్లాన్ అంటే, ఇప్పుడున్నట్లు ఉంటే ఏ ప్లాన్, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు, మిగతా వాళ్ళు మంత్రులుగా ఉంటారు, ఇట్లే నడుస్తూ ఉంటే అది ఏ ప్లాన్. ఇక్కడ ఏం చేంజ్ ఉండదు. కానీ రేవంత్ రెడ్డి విషయంలో ఎందుకో హైకమాండ్ కొద్దిగా అసంతృప్తి వ్యక్తం చేస్తుంది. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ని అధికారంలోకి తీసుకొచ్చిండు, లేకపోతే రేవంత్ రెడ్డే కాంగ్రెస్ను ఈ స్టేజ్కి తీసుకొచ్చిండు అనే చర్చ ఒకవైపు ఉంది, హైకమాండ్లో ఉంది. కానీ అధికారం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి చూపులు, రేవంత్ రెడ్డి నడవడిక, రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరు అధిష్టానంలో అనుమానం రేకెత్తిచ్చింది. దీనిలో మనం కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. లోక్సభ ఎలక్షన్స్ తర్వాత రేవంత్ రెడ్డి విషయంలో కొంత అనుమానాలు స్టార్ట్ అయినాయి అధిష్టానానికి. అది పార్టీ సీనియర్లు చేసిన కంప్లైంట్లా, లేకపోతే లోక్సభ ఎలక్షన్స్లో వచ్చిన రిజల్టా, లేకపోతే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న తీరా, బీజేపీ వాళ్ళతో కొంత క్లోజ్గా ఉండడం, అట్లాంటి వ్యవహారాలా అనేది తెలియదు. బట్ హైకమాండ్లో కొన్ని అనుమానాలు వచ్చినాయి. అనుమానాలు వచ్చి ఈ మధ్య ఏ నిర్ణయం తీసుకున్నా, రాష్ట్రానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకోవాలనుకున్నా పార్టీ సీనియర్లను పిలిచి మాట్లాడుతున్నారు. మనకు ఈ మధ్యకాలంలో క్యాబినెట్ ఆగిపోయింది దానికోసమే. ఓన్లీ రేవంత్ రెడ్డి ఇచ్చిన లిస్ట్ అయితే ఇప్పటికే క్యాబినెట్ అయిపోయేది. కేవలం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన లిస్టే అయితే ఎప్పుడో ఆ కార్పొరేషన్ చైర్మన్స్ అంతకుముందు ఎలక్షన్స్ ముందు ఇచ్చినదే వర్కౌట్ అయిపోయేది. అది మొత్తం క్యాన్సిల్ చేసి కొత్తది వచ్చింది, చూసినరా? కొత్త కార్పొరేషన్ చైర్మన్స్ లిస్ట్ వచ్చింది. అది వీళ్ళు పార్టీ సీనియర్లు ఇన్వాల్వ్ అయిన తర్వాత వచ్చిన లిస్ట్ అది. లోక్సభ ఎలక్షన్స్లో కాంగ్రెస్కి 8 సీట్లే రావడానికి కారణం రేవంత్ రెడ్డి ఏదో చేశారు, రేవంత్ రెడ్డి ఎవరికో సహకరించారు, రేవంత్ రెడ్డి ఎవరికో అనుకూలంగా పనిచేశారు. లోక్సభ ఎలక్షన్స్లో అభ్యర్థుల ఎంపికలోనే రేవంత్ రెడ్డి గారు ఏదో ప్లాన్ చేశారు అనేది ఒక రకమైన చర్చ కాంగ్రెస్లో ఉంది. ఆ చర్చ కారణంగానే బీ ప్లాన్కు రేవంత్ రెడ్డి గారు షిఫ్ట్ అవుతున్నారు. ఏంటి ఈ చేరికలకు రేవంత్ రెడ్డి బీ ప్లాన్కు ఏంటి తేడా, ఏంటి సంబంధం అనేది అందరిలో ఉన్న అనుమానమే. నాకు కూడా అదే అనుమానం ఉంది, ఏముంటుంది దానికి దీనికి లింక్ ఏముంటుందని. ఏంది బీ ప్లాన్ ఏం చెప్తున్నారంటే, రేవంత్ రెడ్డి గారు సొంతంగా 60+ ఎమ్మెల్యేలను చేర్చుకునే ప్రయత్నాలు, అంటే ఆయన మనుషులుగా. ఇప్పుడు బీఆర్ఎస్లో 38 మంది ఉన్నారు. 38 మందిలో ఆల్రెడీ 7 మంది చేరిండ్రు. మొత్తం 26 మంది ఖచ్చితంగా చేరుతారు అని చెప్తూ ఉన్నారు వాళ్ళు. 26 మంది మేము గుంజుతామని చెప్తున్నారు. చేరుతారంటే 26 మంది మేము చేర్చుకుంటాం, గుంజుతామని చెప్తున్నారు. 26 మంది పోతే 60లో ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి, కొన్ని ఇంకా కావాలి కదా 60కి. కాంగ్రెస్లో కూడా రేవంత్ రెడ్డి వర్గం ఒకటి ఉంది. ఒరిజినల్ కాంగ్రెస్ సంబంధించిన లీడర్లు, ఒరిజినల్ కాంగ్రెస్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు. చాలామందికి ఎలక్షన్స్ ముందే, జస్ట్ ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్కు వారం రోజుల ముందు, ఎలక్షన్స్కు నెల ముందు, ఎలక్షన్స్కు 2 వారాల ముందు వచ్చి టికెట్లు తీసుకొని గెలిచిండ్రు కదా, వాళ్ళంతా రేవంత్ రెడ్డి వర్షన్లో ఉన్నారు అనేది ఒక చర్చ, ఒక లైన్. పార్టీలో మొత్తం వాళ్ళకు గెలిచిన వాళ్ళు 64 మంది ఎమ్మెల్యేలు ఉంటే 64 మంది ఎమ్మెల్యేలలో పార్టీ సీనియర్లు ఉత్తమ్ కుమార్ రెడ్డి, బట్టి విక్రమార్క ఇట్లాంటి వాళ్ళందరూ పక్కకు పెడితే సీతక్క లాంటి వారంతా రేవంత్ రెడ్డి గారి లైన్లో ఉంటారు. పార్టీలో గెలిచిన కొత్త ఎమ్మెల్యేలంతా చాలామంది రేవంత్ రెడ్డి గారి లైన్లో ఉంటారు.
రేవంత్ రెడ్డి గారే మమ్మల్ని గెలిపించిండ్రు అన్న దానిలో కొత్త ఎమ్మెల్యేలు అంతా ఉంటారు. ఎందుకంటే రాష్ట్రం అంతా తిరిగింది రేవంత్ రెడ్డి గారే అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు ప్రచారంలో. సీనియర్లు తిరగలేదు, కేవలం వాళ్ళ కాన్స్టిట్యున్సీలు లేకపోతే పక్క కాన్స్టిట్యున్సీలు మాత్రమే పార్టీ సీనియర్లు అంతా కాన్సన్ట్రేషన్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్న కొత్త ఎమ్మెల్యేలు ప్లస్ కొంత సీతక్క లాంటి సీనియర్ నేతలు రేవంత్ రెడ్డి లైన్లో ఉండేవాళ్ళు, రేవంత్ రెడ్డిని వ్యతిరేకించిన వాళ్ళు లైన్లో అంటే రేవంత్ రెడ్డిని పెద్దగా వ్యతిరేకించారు వాళ్ళు. వాళ్ళందరితో కలిసి ఒక 60+ ఎమ్మెల్యేలను కనుక జమ చేసుకోవాలనేది ఒక బీ ప్లాన్ అనేది ఒక చర్చ నడుస్తుంది రాజకీయాల్లో. వెరీ వెరీ హాట్ టాపిక్. ముందు ముందు ఏమైనా జరగవచ్చు. కాంగ్రెస్లో ఎట్లుంటుందో తెలుసా, ముఖ్యమంత్రిని దింపడం అనేది పెద్ద పనేం కాదు వాళ్ళకు. రోషయ్య గారు ఢిల్లీలో పోయి 3 రోజులు ఉన్నారు. ఆయన హైదరాబాద్కి వచ్చిండు, ఎయిర్పోర్ట్లో దిగిండు, శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే ఏసీసీ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చింది రోషయ్య గారికి. రోషయ్య గారికి ఫోన్ వచ్చి మీరు ముఖ్యమంత్రికి రాజీనామా చేయండి అని చెప్పిండ్రు. ఆయన అక్కడ ఢిల్లీలో 2 రోజులు ఉన్నాడు, అక్కడ చెప్పలే వాళ్ళు. కానీ 2 గంటల డిఫరెన్స్, ఢిల్లీ నుంచి దానికి 2 గంటలు పట్టింది ఫ్లైట్లో. ఢిల్లీ నుంచి ఇక్కడ రాగానే అది వచ్చింది, ఫోన్ వచ్చింది. ఆయన సాయంత్రానికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఎదిరించలేదు, ఆయన విధేయుడు కాబట్టి రాజీనామా చేసిండు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు విధేయుడు కాంగ్రెస్ కానీ మనం చెప్పే అవకాశాలు ఎంతవరకు ఉంటాయనేది కూడా మనం ఆలోచించాలి. ఒకవేళ రేవంత్ రెడ్డి గారిని దిగిపో అనే ప్లాన్ కనుక ఏఐసీసీలో ఉంటే, ఏఐసీసీ కనుక ఆ ప్లాన్ చేస్తే ఈ బీ ప్లాన్ అమలు చేసే ప్లాన్లో ఉన్నారు. అందుకే ఈ ఛానల్ అండ్ ఓనర్ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనేది ఒకటి నడుస్తుంది. సరే ఏమవుతుంది, ఈ 60+ ఎమ్మెల్యేలు వీళ్ళు వస్తే ఏమవుతుంది అంటే వీళ్ళు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టవచ్చు, ప్రాంతీయ పార్టీ ఏర్పాటు చేయొచ్చు. మీరు చూడండి, ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గర రెగ్యులర్గా కనిపిస్తున్నది ఏకైక మంత్రి కేవలం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాత్రమే. మిగతా ఎమ్మెల్యేలు, మిగతా మంత్రులు ఎవ్వరు రేవంత్ రెడ్డి ఇంటికి పోరు, కనబడరు. అందుకే మనకు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏ ప్లాన్ ఉన్నదో తెలియదు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏంటంటే పక్కా కమర్షియల్, తర్వాత ఆయనకు రాజకీయాలు. యాక్చువల్గా ముందు నుంచే వీళ్ళు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టబోతున్నారనే చర్చ ఉంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వాళ్ళు ఒక ప్రాంతీయ పార్టీ పెట్టబోతున్నారు, ఏ పార్టీలో చేరారు అనేది అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు చర్చ జరిగింది. ఇప్పుడు ఆ బీ ప్లాన్లో ప్రాంతీయ పార్టీ అనే ఒక చర్చ నడుస్తుంది. దానికోసమే అండర్ గ్రౌండ్ ఎప్పుడు కాంగ్రెస్ ఏ నిర్ణయం తీసుకుంటుందో తెలియదు. ఎట్లా నిర్ణయం తీసుకున్నా నెక్స్ట్ ప్లాన్ బీ ప్లాన్లో ఉండాలి. అవసరమైతే ఇక్కడ టీడీపీ కూడా కలిసి వస్తుంది. అందుకే టీడీపీని కూడా ఇక్కడ లేపుతున్నారు, ఒక ప్రాంతీయ పార్టీ సపోర్ట్. ఆల్రెడీ మొన్ననే రేవంత్ రెడ్డి గారు ఒక కామెంట్ చేసిండ్రు, టీడీపీకి ఉన్న 10% ఓట్లు కనుక కాంగ్రెస్కు పడకపోతే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చేది కాదు అన్నారు. ఆయనే అన్నారు. టీడీపీ కాంగ్రెస్ గెలిపించిందని దాని అర్థం. అంటే ఇక్కడ టీడీపీ కూడా బలంగా ఉందని రేవంత్ రెడ్డి గారు చెప్పగలిగారు. కాబట్టి రేపన్నాడు ఈ ప్లాన్ కనుక బీ ప్లాన్ కనుక పోతే టీడీపీ కూడా ఇక్కడ మాకు సహకరిస్తుంది. ఈ ప్రాంతీయ పార్టీ, కొత్త ప్రాంతీయ పార్టీకి వీళ్ళందరూ వస్తారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు జాతీయ పార్టీల్లో నెగలేకపోతున్నారు నిజాన్ని కూడా. ఎందుకంటే ఆయన స్వతంత్రంగా ఉండే స్వభావం రేవంత్ రెడ్డి గారిది. ఆయన స్వతంత్రంగా నిర్ణయం తీసుకునే స్వభావం. అంటే నాదే నడవాలి, నేనే మోనార్క్ అన్నట్టు ఉంటుంది. అది అధికార పార్టీ అయినా ప్రతిపక్ష పార్టీ అయినా జాతీయ పార్టీలో నడవదు. వాళ్ళకి జాతీయ విధానాలు ఉంటాయి. ఒక రాష్ట్రంలో ఇలా జరుగుతుంటే ఇంకొక రాష్ట్రంలో, ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, ఇంకో దగ్గర కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంటుంది, అక్కడ వేరే పార్టీ అధికారంలో ఉంటుంది. అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గుంజితే కాంగ్రెస్ మాట్లాడగలుగుతుంది? మీరు తెలంగాణలో చేస్తలేరా అక్కడున్న ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను? అక్కడ ఒక నీతి, ఇక్కడ నీతి అంటే కాంగ్రెస్ ఇరుక్కపోతుంది. కాంగ్రెస్ డ్యూయల్ స్టాండ్ ఉండలేదు ఒకే ఇష్యూ మీద. ఉంటే వాళ్ళ ఎథిక్స్కి దెబ్బ, కాంగ్రెస్ పార్టీ ఎథిక్స్కి బేసిక్స్కి దెబ్బ. అది అసలు ఒరిజినల్ కాంగ్రెస్లో ఇట్లా జరగదు. ఇట్లాంటి ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు ఏవి కూడా ఒరిజినల్గా కాంగ్రెస్ ప్రాసెస్ ఇది కాదు, కాంగ్రెస్ విధానం ఇది కాదు, కాంగ్రెస్లో ఇట్లాంటివి ఎప్పుడు జరగలేదని ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు చెప్తారు. ఈవెన్ మొన్న చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు అంత క్లోజ్నెస్ చూసిన తర్వాత తెలంగాణ వాదులు ఉన్నారు, కాంగ్రెస్లో కూడా తెలంగాణ వాదులు ఉన్నారు. కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది ఒకటే కాదు, తెలంగాణ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. మీరు చూసినారా పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు మొన్న ఏపీలో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి రోజు ఒక మాట అన్నారు. ఎవరు ఉండవల్లి అరుణ్ కుమార్ గారు అన్నారు, 5 సంవత్సరాలు నేను పొన్నం ప్రభాకర్ మాట్లాడుకోలేదు రాష్ట్రం విభజన విషయంలో అని. మరి పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్రభక్తి లేదంటారా? 5 సంవత్సరాలు మాట్లాడుకోలేదంటే సొంత పార్టీ ఎంపీతో. కాబట్టి తెలంగాణ లవర్స్, తెలంగాణ భక్తులు, తెలంగాణ లవర్స్ ఉన్నారు కాంగ్రెస్లో కూడా. వాళ్ళకి ఎవరికి నచ్చలేదు ఏం జరుగుతున్న వ్యవహారాలు. అవన్నీ కూడా ఒక ప్రాంతీయ పార్టీలో జరగాల్సిన జాతీయ పార్టీలో జరుగుతున్నాయి. అందుకే రేవంత్ రెడ్డి గారు జాతీయ పార్టీలో ఇమడలేకపోతున్నారు, ఇమ్మడం కష్టంగా ఉంది, లాంగ్ టర్మ్లో ఆయన ఉండడం కష్టం అనేది ఒక చర్చ. అయితే దీనిలో టీడీపీని కూడా ఇన్వాల్వ్ చేయాలనేది ఒక ప్లాన్. ఇది బి ప్లాన్. సి ప్లాన్ ఏంటంటే ఒకవేళ ఇక్కడ ఇంతమంది ఎమ్మెల్యేలు రానప్పుడు, ఇట్లాంటి సిచ్యువేషన్ బాగా లేనప్పుడు ఈయననే కొంతమంది ఎమ్మెల్యేలు పట్టుకొని బీజేపీ పోవచ్చు. చాలా రోజులకి చర్చ ఉంది, ఆరోపణ కూడా ఇది.
అందుకే బీజేపీలు కూడా రేవంత్ రెడ్డి విషయంలో కొంత స్మూత్గా వ్యవహరిస్తున్నారా కొంత మనకు కనిపిస్తుంది కదా. మొన్న ఈటలందరూ ఒక మాట అన్నారు, రేవంత్ రెడ్డి 5 సంవత్సరాలు ఉన్నాడు, పార్టీలో కాంగ్రెస్లో ఉన్నాడా, ముఖ్యమంత్రిగా ఉన్నాడా, ఏది చెప్పలేదు, ఆడికి వదిలేసిండు ఆయన మల్కాజ్గిరిలో మీటింగ్ పెట్టినప్పుడు. ఇట్లా చాలా అన్ని డాట్స్ కలుపుకుంటూ పోతే ఏదో జరుగుతుంది. ఫస్ట్ నుంచి అందరికి అనుమానం ఉంది కదా, మోడీని పెద్ద అనడం ఏంది రేవంత్ రెడ్డి, లేకపోతే రేవంత్ రెడ్డి ఢిల్లీ పోయినప్పుడు హైకమాండ్ బట్టి విక్రమార్క ఎందుకు వెనక పంపుతుంది, లేకపోతే రేవంత్ రెడ్డి గారు మోడీకి కలిసినప్పుడు ఆ కెమిస్ట్రీ డిఫరెంట్గా ఉంటుంది, రేవంత్ రెడ్డి గారు అమిత్ షాను కలిసినప్పుడు ఆమె కెమిస్ట్రీ డిఫరెంట్గా కనిపిస్తుంది. అమిత్ షాను అంత అమిత్ షా విషయం తెలుసుగా, లోక్సభ ఎలక్షన్స్ ముందు ఏం జరిగిందో, అమిత్ షా వాయిస్నే మొత్తం మ్యానిపులేట్ చేస్తే కూడా కనీసం అమిత్ షా వాళ్ళు ఇప్పటిదాకా చర్యలు కూడా తీసుకోలేదు, కేసు పెట్టి అది అక్కడే పోయింది, అది ఎలక్షన్ ముందు గాలిలాగా వచ్చిపోయింది తప్ప ఇప్పటిదాకా అమిత్ షా వాయిస్ను మ్యానిపులేట్ చేస్తే కూడా చర్యలు తీసుకోలేదు. కాబట్టి అదేదో సి ప్లాన్లో బీజేపీ తన దగ్గర వచ్చే ఎమ్మెల్యేలు అందరిని పట్టుకొని బీజేపీ పోతారు, తర్వాత జరగాల్సింది జరుగుతుంది, బీజేపీ పోతే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కొంత ప్రొడక్షన్ కూడా దొరుకుతుంది అనే ఫీలింగు ఒకటి ఉంది అనేది ఒక చర్చ జరుగుతుంది. ఇట్లా ఏబీసీ ప్లాన్లు రేవంత్ రెడ్డి గారి టీంలో నడుస్తున్నాయి. పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏంటంటే ఎన్నో ఉంటాడు, కానీ మిగతా విషయాలు ఇదంతా జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఒక టీవీ ఛానల్లో ఒక ఓనర్ సమక్షంలో ఇవంతా కార్యక్రమాలు జరుగుతుంది, టీవీ ఛానల్ అండ్ పేపర్ సమక్షంలో జరుగుతున్నాయి. ఏఐసీసీ తీసుకునే స్టెప్ను బట్టి ఈ ఏబీసీ 3 స్టెప్పుల్లో ఏ స్టెప్లో ఉంటారు, నెక్స్ట్ జరగబోయే పరిణామాలు ఎట్లా ఉంటాయి అనేది ఒక రకమైన పిక్చర్. ఇది పొలిటికల్ జరుగుతున్న చర్చ. చూద్దాం ఏం జరుగుతుందో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.